చెప్పండమ్మా మీ కేసు ఏంటి? బయటికి తీయండి రా. యాక్చువల్లీ రాజుగారు కానీ ఎవరైనా వచ్చినప్పుడు పైనుండి చెయ్యి ఊపుతారు ఇలాగా, ఇక్కడ నుంచొని ఇలాగలా ప్రజలకు చెయ్యి ఊపుతారు. డోర్లు తీసి చూద్దాం. ఇది ఈ కంప్లైంట్ రానా గారి దగ్గరికి వెళ్ళాలి. నా డిమాండ్ రానా గారు కంపల్సరీగా దీన్ని పట్టించుకోవాలి సార్. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీని కాపాడాలి సార్ మీరే. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే బండిలో పెట్రోల్ కొట్టించుకొని రామానాయుడు స్టూడియోకి వెళ్ళబోతున్నాం. ఇది సింహాచలం. ఈ సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వ్లాగ్ చేస్తాను, కింద కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ పైకి వెళ్ళే రూటు. ఆ రోడ్ నుంచి అలా కొండ మీదకి వెళ్ళొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, డీటెయిల్గా వీడియో తీస్తాను సింహాచలం మీద. ఇంకా ఇది అడివారం రోడ్డు అనమాట. ఈ రోడ్డు మీద నుంచి వెళ్తున్నాను నేను. యాక్చువల్లీ రుషికొండ వైపు వెళ్ళాలన్నమాట. హనుమంతు వాక రోడ్డు. ఇది కొన్ని హనుమాన్ టెంపుల్ ఆపోజిట్. ఈ కొండ చూసారా, హనుమాన్ చేతిలో ఉన్న కొండ, ఆ కొండ సిమిలర్గా ఉన్నాయి. ఇటు పైకి వెళ్తే కైలాసగిరి అనమాట. కామెంట్ చేయండి, కైలాసగిరిలో కొత్తగా గ్లాస్ బ్రిడ్జ్ పెట్టారంట. ఎంతమందికి అయితే చూడాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఆడికి వెళ్ళి ఒక వ్లాగ్ తెద్దాం కైలాసగిరి. రామానాయుడు గారి స్టూడియో ఇది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం స్టూడియోలో ఏమేమి ఉంటాయో, ఏ ప్లేసులు మన సినిమాల్లో ఎక్కువ చూసుంటాం ఈ లోపల స్టూడియోలో ఉంటాయి. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. పదండి స్టూడియోలోకి వెళ్దాం. యాక్చువల్గా ఇది చూస్తే ఇదంతా కొండ ప్రాంతం అనమాట. ఒక కొండ మీద స్టూడియో బిల్డ్ చేశారు. ఇది చూసారు కదా, ఒక తిరుపతి కొండ ఎక్కుతున్నట్టు ఫీల్లో ఉంది. కానీ చూసారా, అక్కడ సైడ్ కానీ వ్యూస్ కానీ, ఎదురుగా బీచ్ కానీ, వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఈ ప్లేస్లో. చాలా రోజులు అవడం వల్ల రోడ్డు కొంచెం పాడైనట్టుగా ఉంది. ఇదిగోండి ఆ పైన కనబడుతుంది చూడండి, అదే స్టూడియో. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. కొంచెం పైకి ఇస్తాం కొండపైకి. ఇక్కడ అందరూ కార్లు బైక్లు అందరూ ఇక్కడ పార్క్ చేశారు. మీకు వ్యూ అయితే చూపిస్తాను. వెల్కమ్ టు రామానాయుడు స్టూడియో. చూడండి లోపలికి వెళ్ళడం స్టూడియో లోపలికి. కానీ బీచ్ వ్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి. చుట్టూ గ్రీనరీ, చెట్లు, చాలా బాగుందండి. బీచ్ అయితే ఇంకా సూపర్ అనమాట. ఇంకా లోపలికి వచ్చాం. ఆ పైన ఏదో వ్యూ పాయింట్ అంట, ఆ పైకి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఆ వ్యూ పాయింట్ నుంచి అయితే ఇలా కనబడుతుంది. ఇక్కడ మంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా వైజాగ్లో ఉంటే కానీ ఇక్కడికి విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వైజాగ్ అనే కాదు, వేరే ఊరు నుంచి వైజాగ్కి వచ్చినా సరే ఇక్కడికి రండి. బాగుందన్నమాట, ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మెడికల్ షాప్ అనమాట. ఈ సెట్టింగే మెడికల్ షాప్ పక్కన హాస్పిటల్ ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు డోర్ లాక్ చేస్తారు. లోపల ఉన్నాయి వీల్ చైర్లు, స్ట్రెచ్చర్ అన్నీ ఉన్నాయి, కానీ డోర్ లాక్ చేస్తారు. ఈ డోర్ లాక్ చేయడం వల్ల లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు. మీకు చూపిద్దామంటే బయట నుండి చూడండి అలాగ ఉంది. సేమ్ హాస్పిటల్ సెటప్. ఇటు సైడ్ నుంచి విండో నుంచి తీద్దాం అనుకున్నాను, కానీ విండో కూడా క్లోజ్ అయ్యి ఉంది. అది మరి గట్టిలో అయితే విండో ఎక్కడ ఇరిగిపోద్దో మళ్ళీ మన మీద ఫైన్ వేస్తారు. అందుకని కామ్గా వెళ్ళిపోతున్నాను నేను. ఇదిగోండి స్ట్రీట్ చూసారా, ఇది సినిమాకి దేనికో దానికి వాడినట్టు. ఇది ఈ ఇల్లు చూస్తే నాకు ఏదో సినిమా గుర్తొస్తుంది. జై చిరంజీవి సినిమా గుర్తొస్తుంది నాకు. ఆ సినిమాలో వాడుంటారేమో అనుకున్నాను నేను. మీకు అనిపిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి, లేదా ఏ సినిమాలో చూసారో కింద కామెంట్ చేయండి. ఇదిగోండి అయితే ఇది పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ చూడడానికి పోలీస్ స్టేషన్ లాగా ఉంది, కానీ ఇదంతా సెట్. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం పోలీస్ స్టేషన్ లోపల ఎలా ఉందో. బయట నుండి అయితే కొంచెం పోలీస్ స్టేషన్ లుక్ కనబడుతుంది. లోపలికి వెళ్దాం, స్టెప్స్ ఎక్కి చూద్దాం. ఇన్సైడ్ అయితే ఇదిగోండి అంతా సేమ్. ఇంకా మనకి రియల్ పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో అలాగ బెంచీలు వేసారు కూర్చోవడానికి. పోలీసు ఎస్ఐ గారు పిలిస్తే లోపలికి వెళ్ళడానికి సేమ్ అలాగే ఉంది. ఇదిగోండి అదే ఇంట్రాగేషన్ రూమ్ లా ఉంది. ఇది టేబుల్ బల్ల వేసారు, ఇక్కడ కూర్చుందాం. ఒక్క పోలీసులు తప్ప, పోలీసులు ఒక్కరు లేరు అంతే ఇందులో డిఫాల్ట్. చూడండి ఎలా ఉందో. లైట్ ఫ్యాన్లు అవి ఏమి లేవు, కానీ కొన్ని ఎదురుగా సెల్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక టేబుల్ ఉంది. చెప్పండమ్మా మీ కేసు ఏంటి?
ఇక్కడ కూర్చొని పోలీసులు కూర్చొని కేసులో రాసుకుంటారు. అది సెల్లో వేస్తారు. ఇప్పుడు సెల్ ఇది డోర్ వేసుకుని ఇలా డోర్లో ఉన్న సెల్, ఈ సెల్ నుంచి అవతల సెల్కి షిఫ్ట్ అవుతాను. ఇది అవతల సెల్. బయటికి తీయండి రా. ఇక్కడ గన్నులు అవి పెట్టుకుంటారు. గన్నులు లేవు ప్రస్తుతానికి, గన్నులు పెట్టుకుంటారు. పోలీస్ స్టేషన్ అయితే పెద్దగా ఏం లేదు. ఇదంతా సినిమాలో వాడినప్పుడే ఉంటుంది, కానీ బయట నుండి అయితే లుక్ బాగుంది. చాలా సినిమాల్లో వాడి ఉంటారు దీన్ని, కానీ మనకి గుర్తుండదు. ఇదే పోలీస్ స్టేషన్, సినిమాల్లో చూపిస్తారు. నిజ పోలీస్ స్టేషన్ అయితే కాదు. పదండి ఆ పెంకుటిల్లోకి వెళ్దాం. ఇవి ఇల్లులు చూస్తుంటే ఎక్కడో మనం చూసినట్టు బాగా గుర్తొస్తుంది. చాలా సినిమాల్లో చూసాం, కానీ వెంటనే స్ట్రైక్ అవ్వదు. మీకు కానీ ఒక స్ట్రైక్ అయితే కింద కామెంట్ చేయండి. ఇది కొత్తగా కట్టేశారు, ముందు వచ్చినప్పుడు లేదు. ఇది ఈ స్విచ్లు ఎప్పుడైనా చూసారా? ఆనా బాగా షాక్ పడుతుందేమో. ఇవి ఓల్డ్ మోడల్ స్విచ్లు ఇవి. ఇప్పుడు మనం అన్నీ న్యూ మోడల్ స్విచ్లు వచ్చాయి. చూడండి ఎలా ఉందో, పాత ఇల్లులా ఉంది మొత్తం. లోపలికి వెళ్దాం రండి. డోర్లు అయితే బాగున్నాయి, సెట్లా లేదు. చూడండి లోపల ఇదంతా చైర్స్. వీటికి కుషన్స్ వస్తాయి అనుకుంటా, చైర్లకి కుషన్స్ వస్తాయి. ఇటు పక్కకి రండి. సినిమాల్లో ట్రాన్సాక్షన్ చూపిస్తారు కదా, ఇలాగ ఇంటి నుండి బయటికి రాగానే పంటలు పొలాలని, అవే ఇవి. ఒక పాత సినిమాలో అప్పుడులో చూపించేవారు. ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ అయిపోవడం వల్ల అక్కడ అన్నీ వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతానికి పొలాలు అయితే ఇలాగ అయ్యాయి. ఇటు పక్క వెళ్దాం. డోర్లు తీసి చూద్దాం. సెటప్ అయితే బాగుంది, రియల్ దానిలో ఉంది మొత్తం సెటప్ అయితే. బ్యాక్ సైడ్ ఇంటి పెరడ ఏదో అంటారు సంథింగ్, చూడండి రియల్ ఇల్లులాగా ఉంది. ఇది కూడా దేనికో ఏదో ఒక లొకేషన్కి వాడే ఉంటారు, కానీ దేనికి వాడో మనకి ఐడియా రావట్లేదు. కానీ ఇది కొంచెం సెటప్ బాగుంది, కానీ లైటింగ్ అవన్నీ వేస్తే దీని లుక్ తెలుస్తుందేమో. ఈ గ్రాస్, ఈ స్టోన్ బాగుంది, లుక్ అయితే బాగుంది. మరి దేనికి వాడారో చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఏ లొకేషన్స్ ఉన్నాయో చూద్దాం పదండి. ఇది పోలీస్ స్టేషన్, మీరు చూసే ఉంటారు. పోలీస్ స్టేషన్ ఆపోజిట్ కోర్టు ఉంటుంది, అది చాలా సినిమాల్లో వాడారు. అది గెస్ట్ చేయండి ఏ సినిమాల్లో ఎక్కువ ఏ వాడారో. దాని దగ్గరికి వెళ్దాం పదండి. ఇది చాలా సినిమాల్లో మీరు చూసే ఉంటారు ఈ బిల్డింగ్. ఆ మూవీ నేమ్ కూడా నాకు కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. చూసారు కదా, ఇప్పుడు ఈ మెట్లు ఎక్కుదాం. ఈ మెట్లు ఎక్కితే యాక్చువల్లీ రాజుగారు కానీ ఎవరైనా వచ్చినప్పుడు పైనుండి చెయ్యి ఊపుతారు. ఇలాగా ఇక్కడ నుంచొని ఇలాగలా ప్రజలకు చెయ్యి ఊపుతారు. అలాగే ఎవరెవరికి ఊపుతున్నారు ఎవరికి ఊపుతున్నారు, ఎందుకు ఊపుతున్నారో మనకు తెలియదు. ఇలాగ అక్కడ జమీందారులు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇక్కడ లోపల నుండి వచ్చి
చెయ్యి ఊపుతారు. బిల్డింగ్ అయితే బాగుంది, కానీ ఎక్కడికెక్కడ లాక్ చేయడం వల్ల లోపలికి వెళ్ళడానికి అవ్వట్లేదు. రాయల్గా దిగుతున్నాను కిందకి. యాక్చువల్లీ పైన చాలా సినిమాల్లో అట్లా చూసుంటాం, చెయ్యి ఊపుతూ ఉంటారు. కిందనైతే కోర్ట్ సెటప్ అనమాట. ఇది పెద్ద గోడంలాగా ఉంటుంది చూడండి. ఇది పెద్ద గోడం టైప్ అనమాట. ఇక్కడ నాకు తెలిసి ఏవైనా కోర్ట్ సీన్స్ కానీ లేదా ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ అలాంటివి చేసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ చాలా పెద్ద ప్లేస్, పైన ఏవో ఉన్నాయి. సెట్ షోస్ అయితే బాగా చేసుకోవచ్చు ఇక్కడ, కానీ బాగా కన్స్ట్రక్షన్ చేశారు. వీటికి చీకటిగా ఉంది, వెలుగులోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ అన్ని షాపులు, డమ్మీవో తెలియదు, ఒరిజినల్ తెలియదు, కానీ ఒరిజినల్ షాప్ అయితే ఒకటి ఉంది పక్కన, అది చూసే ఉంటారు. ఇదైతే మంచి లొకేషన్ లాగా ఉంది. సినిమాల్లో వాటిల్లో ఫ్రెండ్స్ కానీ ఏమైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు, చిల్లప్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి లొకేషన్స్ అయితే వాడతారు. చూడండి వెనకాల టైర్లు కానీ అవి ఆడడం కానీ బాగా థీమ్ చేశారు. థీమ్ అయితే బాగుంది, చక్కగా ఉంది థీమ్ అయితే. చూడడానికి అయితే ఇలాగా చెక్క టైప్ పెట్టి టైర్ మీద పెట్టారు, బాగుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏముందో. టైర్ మీద ఫ్లవర్స్ బాగుంది. నాకు తెలిసి ఈ లొకేషన్ని పెయింట్ షాప్ కింద వాడతారేమో అనుకుంటున్నాను సినిమాల్లో. ఇదిగోండి బండికి చూసారా, ఏ పెయింట్లు కొట్టకూడదు అన్ని పెయింట్లు కొట్టేశారు. ఓ డ్రమ్ము, టైర్లు, ఏదో గ్యారేజ్ లాగా ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే, దానికే వాడతారంట. ఇక్కడ యాక్చువల్గా అయితే టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ ముహూర్త షాట్లు కూడా పెడతారంట టెంపుల్లో. ఒకసారి టెంపుల్లోకి వెళ్దాం, టెంపుల్లో ఏ దేవుడు ఉన్నాడో చూద్దాం పదండి. లోపలైతే వినాయకుడి విగ్రహం ఉంది. అంటే ఏ ముహూర్తానికైతే ఆ ముహూర్తానికి ఆ విగ్రహం పెట్టుకుని వాడతాం అనుకుంటా. అందరికైతే వినాయకుడు అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడిని కామన్గా ఉంచినట్టుకున్నారు. జై గణేష్. టెంపుల్ సెటప్ బాగానే ఉంది. కెమెరామ్యాన్ కొంచెం వెనక్కి వెళ్ళు. చూసారు, నిజం టెంపుల్ లాగా ఉంది. నిజం టెంపులే. ఇక్కడ ముహూర్తం షాట్లు కూడా అవుతాయి అనుకుంటా. చూడండి ఈ సింహం బొమ్మలు కానీ, కొన్ని సింహం బొమ్మలు కానీ, ఇవన్నీ చుట్టుపక్కల ప్రాంగణం కానీ చూడండి. టెంపుల్ అయితే బాగుంది, ప్లెజెంట్గా ఉంది. టెంపుల్ మన బయట టెంపుల్ ఎలాగుంటే ఎలాగ ఉంది. లోపల దేవుడు కూడా పెట్టారు కాబట్టి మేమైతే చెప్పులు తీసి వచ్చాం లోపలికి, దేవుడు ఉన్నాడని. సరే రండి వేరే లొకేషన్స్ చూద్దాం. చూసారు కదండి, సురేష్ ప్రొడక్షన్స్ వారి వ్యాన్, ఇది క్యారావాన్ అనుకుంటా, ఇక్కడ పెట్టారు. ఇది కూడా షూటింగ్స్ టైంలో అట్లా రెంట్కి ఇస్తారు అనుకుంటా. ఇది కూడా చూడండి క్యారావాన్. హైదరాబాద్, విశాఖపట్నం సురేష్ ప్రొడక్షన్స్. ఇది రామానాయుడు గారి స్టూడియో అని మీకు హైదరాబాద్లో ఒకటి ఉంది, వైజాగ్లో ఒకటి ఉంది. మనం ప్రస్తుతం వైజాగ్ చూస్తున్నాం. చూడండి వ్యూ పాయింట్ కానీ, ఇక్కడ ఏదో ఒకటి హోటల్ టైప్ కానీ ఏవైనా సంథింగ్ ఓ డిఫరెంట్గా తీయడానికి చూడండి లొకేషన్స్. క్రియేటివ్ థాట్ ఉంటే ఏ లొకేషన్స్ అయినా వాడుకోవచ్చు మనం. చూడండి హోటల్ సెటప్ లాగా ఉంది చూసారా. ఇవ్వండి హోటల్ సెటప్, కూర్చొని తినడానికి టేబుల్స్ అన్నీ చాలా వరకు చూడండి. ఇక్కడ కిచెన్ టైప్ కానీ ఇలాగా బాగా, ఇది కొండ కాబట్టి ఇలా ఉంది. కానీ రాను రాను రోజుల్లో వైజాగ్ కానీ ఫిలిం ఇండస్ట్రీకి డెవలప్ అయిపోతే ఇవంతా వాడతారండి. మన ఫిలిం ఇండస్ట్రీ వైజాగ్కి వస్తే ఇంకా చాలా బాగుంటుంది. వైజాగ్లో కూడా ఆర్టిస్టులు ఉన్నారండి, గుర్తించండి ఫిలిం ఇండస్ట్రీ కొంచెం. ఆ పైదం చూసారా, లైట్ అనుకుంటుంది. అప్పుడులో లైట్ అలా ఉండేదేమో నాకు తెలిసి. ఇదిగోండి ఇవన్నీ సినిమాలు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో వచ్చినవి. ఇదేంటంటారు, ఇది ఇంకేనా ఐడియా ఉంది? ఇదేంటంటారు, ప్రొజెక్టరా లేకపోతే ఏంటో నాకైతే ఇదేం ఐడియా లేదు. నాకు ల్యాంప్ అంట ఇది.
మీకు దీని గురించి తెలిస్తే మీరు కొంచెం కామెంట్ చేసి చెప్పండి, నాకేం అర్థం కాలేదు ఏంటో. ఇవి ఒకప్పుడు ఓల్డ్ మోడల్ అప్పుడు వాడేవారు ఇది. ఇవ్వండి సినిమాలు ఇవన్నీ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లు వచ్చాయి. చాలా లాంగ్వేజ్లో తీశారు, ఇండియాలో ఏ లాంగ్వేజ్ ఉంటే అన్ని లాంగ్వేజ్లో తీశారు ఇవి. మ్యూజియం ఆఫ్ సినిమా అంట. యాక్చువల్లీ లోపలైతే కెమెరాస్, రీల్స్, అవి అప్పుడు ఎడిటింగ్ ఇవన్నీ ఉన్నాయి, కానీ లోపలికి వెళ్ళొచ్చని ఇవ్వట్లేదు. 1 ఇయర్ నుంచి ఆపేశారంట లోపల తీయడం. అందరూ తీసి ఇలాగే యూట్యూబ్లో పెట్టేస్తున్నారని తీయడం ఆపేశారంట. మేము ట్రై చేసాం కానీ అవ్వలేదు, కానీ తీసుంటే చాలా బాగుండేది. ఇది ఈ కంప్లైంట్ రానా గారి దగ్గరికి వెళ్ళాలి. నా డిమాండ్, రానా గారు కంపల్సరీగా దీన్ని పట్టించుకోవాలి సార్. మీరు ఫిలిం ఇండస్ట్రీని కాపాడాలి సార్ మీరే. ఏరియా చూసారా ప్రజెంట్గా ఉంది, అన్ని షాపులే. సినిమాల్లో షాపుల పరంగా తీసుకుంటారంట. చూడండి అక్కడ ఉంది, అక్కడ ఇటు షాపులే, కిందంతా షాపులు. పైన నాకు తెలిసి ఇది నిప్పు సినిమా షూటింగ్ స్పాట్ లాగా ఉంటుంది. పైన హీరో రూమ్ ఉంటుంది అనుకుంటా, హీరో రూమ్ జిమ్ ఉంటుంది అక్కడ పైన. ఇటు చూపించు పైన జిమ్ ఉంటుంది, పైన జిమ్ ఉంటుంది హీరోది. ఇక్కడ కార్లు వచ్చి ఆగుతాయి. సో చూద్దాం పదండి పైకి వెళ్ళి. నేను అదే అనుకుంటున్నాను. చూసారా ఇవన్నీ షాపులు, ఇది అయితే హౌస్. నేనైతే నిప్పు సినిమాలో చూసినట్టే ఉంది లొకేషన్ అయితే, కానీ అదే కాదా కింద కామెంట్ చేసి చెప్పండి. ఎవరైతే నిప్పు సినిమా చూసారో వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే అదే అనుకుంటున్నాను, అది కాకపోతే కింద కామెంట్ చేసి చెప్పండి. అదైనా కామెంట్ చేయండి, మన కన్ఫర్మేషన్ ఉంటుంది అదే కాదని. బాగుంది. రూమ్ ఏదో ఉంది, రూమ్ ఏంటో చూద్దామండి. ఏదో పాడుపడిన రూమ్లో ఉంది. సర్లే కిందకి వెళ్దాం రండి. ఇవన్నీ షాపులు చూసారు కదా, షాపులు. ధర్నా చేసినప్పుడు ఇవన్నీ మూసేస్తారు. సినిమాలు ఏమైనా ధర్నాలు అలాంటివి అవుతాయి కదా, ఇప్పుడు ఈ షాపులన్నీ మూసేస్తారు. పొలోమని వచ్చి ఏరియా బెదిరించడం కానీ ఏమైనా చేసినప్పుడు ఈ షాపులన్నీ మూసేస్తారు. ఇవన్నీ క్లోజ్. ప్రస్తుతానికి ఇక్కడ ఏ షూటింగ్ అవ్వట్లేదు, అందుకని ఇవన్నీ క్లోజ్లో ఉంది. నాకు తెలిసి వీకెండ్స్లో షూట్స్ అవి అవ్వవు అనుకుంటా ఇలాగా. యాక్చువల్లీ ఇది మేము వచ్చింది అయితే 3:30 ఆ టైంకి వచ్చాము మేము. 5:30గా క్లోజింగ్ అన్నారు, మరి వీకెండ్స్ కూడా క్లోజ్ అన్నారు. చూద్దాం. ఇవన్నీ షాప్లు, షట్టర్ అయితే ఓపెన్ లేవు, అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. చూడండి ఇక్కడ అతనికి వచ్చి రామానాయుడు గారికి వచ్చిన అవార్డ్స్ అన్నీ ఉన్నాయి. సినిమాలకు వచ్చి చూడండి, మా వెంకటేష్ గారికి చంటి సినిమా అనుకుంటుంది 125 days అవార్డు. రామానాయుడు గారు ఎంగులో ఉన్నప్పుడు ఫోటో ఇది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటా. చూడండి అన్ని అవార్డ్స్, ఇవన్నీ షేడ్ అయిపోయి ఎప్పుడో అవార్డ్స్ ఇవి. అత్తారింటి దారి ఇది, ఇదేంటిది మాస్ అనుకుంటా, మాస్ సినిమాది. మాస కాదు, నిన్నే పెళ్ళాడతా సినిమాది అది. చూడండి ఇవన్నీ అవార్డ్స్, ఫొటోస్. చూడండి ప్రతి హీరోతో సినిమా తీశారు అతను. రానా గారి చిన్నప్పుడు అనుకుంటా ఫోటో ఇది. ప్రతి ఆర్టిస్ట్తో ఫిలిం తీశారు వీళ్ళు. ఇదో బెస్ట్ మెమరీ అన్నమాట. ఇలాగా ఆల్బమ్స్ ఒక దగ్గర ఉన్నది చాలా బాగుంది. అన్ని జ్ఞాపకాలు. అది సిల్వర్ జూబ్లీ ఇంద్రా అవార్డు అక్కడ ఉంది చూడండి. ఇంద్రాది సిల్వర్ జూబ్లీది వచ్చింది.
సిల్వర్ జూబ్లీ 25 అవార్డ్స్, మంచి మంచి అవార్డ్స్ వచ్చాయి. అన్ని హీరోస్ ఉన్నాయి అవార్డ్స్ ఇక్కడ, ఒక్క వెంకటేష్ గారివే కాదు, అన్ని హీరోలు ఉన్నాయి. అన్ని సినిమాల తాలూకు అవార్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మోహన్ బాబు గారిది అసెంబ్లీ రౌడీ అంట, 200 days అంట. అది అల్లుడా మజాక్, అది చూడండి, అల్లుడా మజాక్ చిరంజీవి గారిది. లాస్ట్లో చూడండి గురు, సినిమా బాగానే ఉంటుంది గురు. యాక్చువల్లీ ఫోటోలు చూసిన తర్వాత మనం ఈ సినిమాలు తీసినప్పుడు నేను అసలు పుట్టలేదు, కానీ మెమరీస్ అనేది ఇలా దాచుకోవడం, ఇలా పెట్టడం అనేది చాలా గ్రేట్. ప్రతి తర్వాత వచ్చే జనరేషన్ కానీ ఫిలిం లవర్స్కి కానీ ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఆ ఓల్డ్ టైం అప్పుడు ఎలా తీశారు ఇవన్నీ ఉంటాయి. కానీ నాకు డిసప్పాయింట్ ఏంటంటే కెమెరాస్, ఓల్డ్ టైప్ కెమెరాస్ అవి చూపించడానికి పర్మిషన్ అవ్వలేదు. అది ఒక్కటే బాధగా ఉంది ఇక్కడ. అంటే నేను చూశాను, కెమెరాతో మీకు చూపించడానికి అవ్వలేదు, అదే బాధగా ఉంది, అదొక్కటే. సరే పదండి ఇంకా నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. ఇదేదో డూప్లెక్స్ హౌస్, హీరో ఇల్లు హీరోయిన్ ఇల్లు ఏదో ఒకటి అవుతుంది సినిమాల్లో. ప్రస్తుతానికి లాక్ వేస్తారు గేట్కి, లోపలికి వెళ్ళి పాడు చేసేస్తామేమో అనుకున్నాను. చూడండి ఇది బాగానే ఉంది. లోపల ఏదో కారు ఉంది, హోండా కారు. ఇల్లు బాగుంది, ఇల్లు ఇండివిజువల్ హౌస్ బాగుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చిల్ అవ్వడానికి అలా పార్కులా పెట్టారు, అలాగ ఆడుకుంటున్నారు జనాలు. కొంచెం బోర్ కొట్టిన తర్వాత అలాగే కొంచెంసేపు స్పెండ్ చేస్తారు పిల్లలు కానీ ఎవరైనా సరే. అలాగా అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఒక చిన్న సిటీ అనుకోవచ్చు ఇది. అన్నీ ఉన్నాయి, షాపులు కూడా డూప్లికేట్ షాపులు ఉన్నాయి, ఒరిజినల్ షాపులు అయితే లేవు. అన్నీ ఏమైనా మీకు ఏమైనా కొనుక్కోవాలన్నా, వాటర్ బాటిల్ ఏమైనా కొనుక్కోవాలన్నా కింద నుండి కొనుక్కుంటారండి, పైన అయితే ఏ దొరకవు. లోపల చూసుకుంటే ఏదో హాస్టల్ టైప్ లాగా ఉంది, రూమ్ నెంబర్స్. హోటల్ అనుకుంటా, హోటల్ టైప్ B301 అలా ఉన్నాయి చూడండి. ఇవి కూడా షూటింగ్ వాడేస్తారు, ఏదో రూముల కింద వాటి కింద వాడేస్తారు చూడండి, అలాగే ఉంది ఇది. ఇప్పుడు మనం ఇలా చూసుకుంటే మామూలుగా ఉంటుంది, కానీ సినిమాలో చూస్తే కొంచెం ఎఫెక్ట్గా చూపిస్తారు, ఇలాగైతే ఉండవు. ఇప్పుడైతే ఏదో పాత బూత్ బంగ్లా లాగా ఉంది, సినిమాలో చూస్తే బెస్ట్ ఉంటుంది. చూసారా పక్కన ఇండివిజువల్ హౌస్ ఉంది. ఇవన్నీ షూటింగ్స్ బాగా నిజం ఇల్లులే ఇవన్నీ, అక్కడక్కడ కట్టినట్టు కాదు, నిజం ఇల్లు ఇవన్నీ. చూడండి అలా ఉన్నాయి. ఇవ్వండి లోపలికి వెళ్దాం. ఇది ఏ అంట, ఇదే బ్లాక్ లాగా ఉంది చూడండి. A201 అలా ఉంటాయి, 202, 203 అలా ఉంటాయి. ఇవ్వండి ఎదురుకోవటం చూడండి, టైర్లు కట్టి. రూమ్లో అయితే లాకేస్ ఉన్నాయి, ఇందులో అయితే ఏం లేవు, లాకేస్ ఉన్నాయి. కానీ సినిమా ఆ టైం అప్పుడు వాడుకోవడమే. ఇవన్నీ హౌసెస్. ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ అవి ఏవో అవుతున్నాయి, ఫోటోషూట్లు, షార్ట్ ఫిలిమ్స్ అన్నీ అవుతాయి అన్నమాట. ఇక్కడ అయితే జనాలు బాగానే వచ్చారు, షార్ట్ ఫిలిమ్స్ అది తీస్తున్నారు. ఇంకా వాళ్ళని చూపిస్తాంలేండి, ఎవరి ఫుటేజ్ వాళ్ళకి సీక్రెట్ కదా. అక్కడ ఏదో బిజీగా ఉంది, ఇంకా పదండి ముందుకెళ్దాం. ఇల్లులు, సెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, వాడుకోవచ్చు. షార్ట్ ఫిలిం చేసే వాళ్ళకి 6000 అంతా ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా ఎన్ని అవర్స్ అంటే 6 hours ఎంతో ఉంటుంది వీళ్ళకి. ఇది ఏదో చాలా సినిమాల్లో వాడే ఉంటారు లొకేషన్. అంటే ఇది ఐరన్ మెట్లు ఏంటో ఇవేంటో వెళ్దాం పైకి. చూడండి ఫ్రెండ్స్ లొకేషన్. ఇక్కడైతే గ్రద్దలు బాగా తిరుగుతున్నాయి కొండ మీద. చూడండి అక్కడ చూడండి ఎలాగెళ్తుందో. ఇది ఏంటో మరి. ఇక్కడ లొకేషన్ బాగుంది, ఇక్కడ నుండి బాగా కనబడుతుంది బీచ్.
ప్లెజెంట్గా ఉంది క్లైమేట్ అయితే. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ చూడండి, బీచ్ది చాలా చక్కగా ఉంది. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ చూడండి ఒకసారి. చల్లగాలి, సముద్రం, గ్రీనరీ అన్నీ బాగా కనబడుతున్నాయి. ఇక్కడ చూసారా, ఇది ఏదో వాటర్ ఫాల్స్ లాగా ఉంది. ఏదో వాటర్ ఫాల్స్ టైప్లా పెట్టారు. ఇది రాయిలు కానీ స్టోన్స్ కానీ ఇవన్నీ ఒక వాటర్ ఫాల్స్లా పెట్టారు. ఇక్కడ కూడా సంథింగ్ కెఫే టైప్ లాగా కూడా ప్లాన్ చేస్తారు మూవీస్లో, అలాగే ఉంది. ఇది చూసారు కదా, ఇలా బ్రిడ్జ్ టైప్ లాగా ఉంది, ఇలా కెఫే టైప్ లాగా ఉంది, బాగుంది. దీనికి షూట్ టైం అప్పుడు దీన్ని మేకప్ చేసి వాడతారు. చాలా బాగుంది ఇక్కడైతే లొకేషన్. నాకు లొకేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ నచ్చింది. ఇక్కడ ఒక మంచం ఉంటే ఇక్కడ మంచం వేసి పడుకుని పోతాను. మంచం అని అవసరం లేదు, ఒక పొడుపు వేసుకుని పడుకుని పోతాను, అంత చల్లగా లేస్తుంది ఇక్కడ. ఆ కింద చూసారా గ్రద్దలు, అన్నీ వేయగలిసే చూడండి ఎన్ని ఉన్నాయి అక్కడ. మీటింగ్ అవుతున్నాయేమో మరి, ఫుడ్ పార్టీ అవుతుంది వాళ్ళకి, అన్నీ మీటింగ్ చేసుకుంటున్నాయి అక్కడ. రావడానికి వెళ్ళికామనుకోండి మన మీదకి వచ్చేస్తాయి అవి, అందుకని జాగ్రత్త కింద దిగాలి. ఇవి ఐరన్ మెట్లు, కొంచెం జాగ్రత్త దిగితే బెస్ట్. కొంచెం రాడ్లు పట్టుకుని దిగండి. మీరు ఒకవేళ వస్తే ఇక్కడికి కొద్దిగా ఇక్కడ ఈ లొకేషన్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి, స్లిప్ అవ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది స్విమ్మింగ్ పూల్ టైప్ లాగా ఉంది ఇక్కడ. సినిమాల్లో వాటిల్లో బర్త్డే పార్టీస్కి కానీ దేనికైనా చుట్టూ వాటర్ ఉండి మధ్యలో సెలబ్రేషన్స్ వాటికి బాగుంటుంది. ఇది అలా డిజైన్ చేశారు. అది కానీ ఇక్కడ వాటర్ అయితే లేదు ప్రస్తుతానికి. వాటర్ ఉంటే మాత్రం ఈ లొకేషన్ బాగుంటుంది. చిన్న చిన్న వాటర్ ఉంది, అది వర్షం నీళ్ళు అనుకుంటున్నాను నేనైతే. ఇది కొంచెం ఇరిగిపోయి ఉంది, పైకి చూస్తే పైకప్పు చూడండి ఒకసారి. పైకప్పు చూస్తే ఇరిగిపోయినట్టు ఉంది, కొంచెం మెయింటెనెన్స్ లేనట్టుగా ఉంది. ఇది ఏమన్నా షూటింగ్ ఏమైనా స్టార్ట్ అయితే ఇది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తారనుకుంటా. పక్కన చూడండి క్యాఫ్టేరియా ఉంది, ఇది కొత్తగా పెట్టారు, ఈ మధ్యన అయితే లేదు. నాకు తెలిసి 6 months అలాగ అయ్యి ఉంటుంది ఓపెన్ చేసి. నాకు తెలిసి ఇది రానా గారిది అయ్యి ఉంటుంది. రానా గారికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. దీని పేరు కూడా డిఫరెంట్గా ఉందండి, ది రైటర్స్ రూమ్ అంట, బాగా పెట్టారు. చీకటి అవుతుంది, అరౌండ్ నాకు తెలిసి 5:30 అవుతుంది ఇక్కడ. చూడండి లొకేషన్ అంతా ఎలాగుంది ఒకసారి, మొత్తం రౌండప్ రౌండప్ చేయి. చూసారా, ఇది నిజంగా హర్రర్ మూవీ తీసుకొచ్చి ఇక్కడ. ఇల్లులు కూడా అలాగే ఉన్నాయి, చీకటిగా ఉంది, ఒక దెయ్యంలాగా తీసేయచ్చు దెయ్యం స్టోరీ. ఇదిగోండి ఈ ప్లేస్ మీకు చాలామంది చూసే ఉంటారు. నిన్ను కోరి సినిమాలో నాని గారు నివేదా థామస్ గారికి డ్యాన్స్ నేర్పిస్తారనమాట. ఆవిడ అక్కడ నుంచుని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, ఇక్కడ అందరూ కూర్చుని క్లాప్స్ కొడతారనమాట. చూడండి ఇటు పక్క రండి ఒకసారి, స్టేజ్ మీద దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడండి ప్లేస్. నేను అనుకున్నాను అక్కడ హైదరాబాద్లో ఎక్కడో అనుకున్నాను, తర్వాత ప్లేస్ చూడగానే వెంటనే స్ట్రైక్ అయింది. అంటే నేను ఎక్కువ సినిమాలు చూస్తాను కాబట్టి నాకు ఐడియా వచ్చింది. చూడండి ఇదే ప్లేస్, ఇక్కడ నుంచుని పర్ఫార్మెన్స్ చేస్తారు. ఆవిడ పర్ఫార్మెన్స్ చేస్తారు, అక్కడ జనాలు అందరూ కూర్చొని క్లాప్స్ కొడతారు. బాగుంది ప్లేస్. ఇక్కడ ఏమన్నా స్టేజ్ షోస్ కానీ ఏమైనా చేసుకున్నా చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ షూటింగ్ లేపడం వల్ల కొద్దిగా డర్టీగా ఉంది ఇది. చూడండి అయితే బాగుంది. నా స్టేజ్ పర్ఫార్మెన్స్ అయిపోయింది, ఇప్పుడు నేను కింద దిగుతున్నాను. ఇంతే ఫ్రెండ్స్, రామానాయుడు స్టూడియో అంటే తిరగడానికి చిన్నదానిలాగా ఉంటుంది, కానీ మనం కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే మనకి ఏ సినిమాలో వాడే లొకేషన్స్ అనేవి చూసుకోవచ్చు.
కానీ చూసుకోవచ్చు ఒకసారి వచ్చి మీ పిల్లలతో వాటితో స్పెండ్ చేయండి మీరు. లొకేషన్ అయితే బాగుంటుంది. బీచ్ వ్యూ కానీ చుట్టుపక్కల మీకు చెట్లు కానీ బాగా ఉంటాయి. వీళ్ళు బాగా పెట్టారనమాట, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ పిల్లలతో వచ్చి స్పెండ్ చేయొచ్చు. మొత్తం రామనేర్ స్టూడియో అయితే కవర్ చేశాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ కామెంట్ చాలా విలువైంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందు మళ్ళీ కలుస్తాను. సైనింగ్ ఆఫ్, బాయ్.